ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి డైలీ 15 సెంటెన్సెస్ అయితే వీడియో చేస్తున్నానండి. సో చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది, కానీ కొంతమందికి క్వశ్చన్స్ అర్థమైనా కూడా ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వలేరు. సో ఆన్సర్ తెలిసినా కూడా చెప్పలేరు. సో అలాంటి వాళ్ళకి ఈజీ వేలో అని అనుకున్నట్టు చెప్తున్నాను. సో క్వశ్చన్ కింద ఆన్సర్ ఇస్తున్నాను, అలాగే ఈజీగా అర్థం అవ్వడం కోసం. సో ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ విల్ యూ డూ ఇట్. విల్ యూ డూ ఇట్ అంటే నువ్వు చేస్తావా అని అర్థం వస్తుందన్నమాట. విల్ యూ డూ ఇట్ అంటే నువ్వు చేస్తావా. ఎస్ ఐ డూ అంటే నేను చేస్తాను. నేను చేస్తాను అని చెప్తాం కాబట్టి ఎస్ ఐ డూ. సో క్వశ్చన్ని మనం ఏం అడుగుతాము, నువ్వు చేస్తావా ఈ వర్క్ అంటే కనుక విల్ యూ డూ ఇట్ అని అడుగుతాము. అలాగే ఆన్సర్ మనం ఏం చెప్తాము అంటే ఎస్ ఐ డూ అని చెప్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే డూ యూ లైక్ ఇట్ అని చెప్పి ఎవరన్నా అడుగుతాం. అంటే ఏంటి, నీకు ఇది ఇష్టమా అని అడుగుతాం. డూ యూ లైక్ ఇట్ అంటే ఎస్ ఐ లైక్ ఇట్ అని చెప్తే నాకు ఇష్టము అని చెప్పొచ్చు, లేదా నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి ఐ డోంట్ లైక్ ఇట్ అని అంటాము. ఏమంటాం, నాకు ఇష్టం లేదు అంటానికి ఐ డోంట్ లైక్ ఇట్ అని అంటాము. క్వశ్చన్ ఏం వేస్తాను, డూ యూ లైక్ ఇట్ అని క్వశ్చన్ వేస్తాను. సెంటెన్స్ ఏంటి అంటే సంథింగ్ ఈజ్ స్పెషల్, ఏదో ప్రత్యేకత ఉంది అని చెప్తాం. ఏదైనా ఒకటి మనం చూసినప్పుడు ఇందులో ఏదో ప్రత్యేకత ఉంది అని చెప్పినప్పుడు సంథింగ్ ఈజ్ స్పెషల్ అని వాడతాం. అలాగే ఆన్సర్ వచ్చేసరికి మనం ఒకవేళ అది డిఫరెన్స్గా అనిపించింది అంటే కనుక ఇందులో ఏదో తేడా ఉంది అంటాం. దాన్ని మనం ఏం చెప్తాము అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అంటాం. ఏదో తేడాగా ఉంది అని చెప్తున్నప్పుడు మనం జనరల్గా వాడేటువంటి పదం సంథింగ్ ఈజ్ ఫిషీ. సెంటెన్స్ ఏంటి అంటే అందరికీ తెలిసిన వర్డ్ అనమాట ఇది. డూ యూ నో, నీకు తెలుసా అని అడుగుతాం. ఏదైనా ఒక విషయం గురించి కానీ, లేకపోతే ఏదైనా ఒక పని గురించి కానీ డూ యూ నో, నీకు తెలుసా అని అడుగుతాం. సో దానికి వచ్చే ఆన్సర్ ఏంటి అంటే మనకు తెలియదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ నో అని చెప్తాం. సో నాకు తెలియదు అనడానికి ఐ డోంట్ నో. సో నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి అంటే రైట్ అవే. రైట్ అవే అంటే ఏంటి, వెంటనే. సో వెంటనే ఈ పని చెయ్యి అని చెప్తాం. వెంటనే అని ఇంగ్లీష్లో తెలుగులో వాడుతూ ఉంటాం, కానీ ఆ వెంటనే అని చెప్పడానికి మనకి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని తెలియదు. సో వెంటనే లేదా ఇప్పుడే, అలాంటి ఇప్పుడే చెయ్యి, ఇప్పుడే వెంటనే చెయ్యి అన్నప్పుడు మనం వాడేది ఏంటి అంటే రైట్ అవే. రైట్ అవే అంటే వెంటనే, గుర్తుపెట్టుకోండి. దానికి రైట్ అవే అంటే వెంటనే అని చెప్తాను కదా, మరి కాసేపటి తర్వాత అని చెప్పాలి అంటే కనుక దానికి ఏం చెప్తాం, ఆఫ్టర్ ఏ వైల్ అని చెప్తాం. ఆఫ్టర్ ఏ వైల్ అంటే కనుక కాసేపటి తర్వాత. వెంటనే అంటే ఏంటి, రైట్ అవే. ఏంటి అంటే లుక్ ఎట్ మీ. లుక్ ఎట్ మీ అంటే నన్ను చూడు అని అర్థం అండి. ఇక్కడ పొరపాటున నన్ను చూడని అని పడింది. సో లెట్ మీ సీ అంటే నన్ను చూడని అని వస్తుంది. లుక్ ఎట్ మీ అంటే నన్ను చూడు అని అర్థం. అలాగే లేదా నెక్స్ట్ ఏంటి అంటే షో మీ. షో మీ అంటే నాకు చూపించు. ఏదన్నా మీరు నాకు చూపించాలి అని అనేటట్లయితే కనుక సో షో మీ, నాకు చూపించు అని చెప్తామన్నమాట. సెంటెన్స్ ఏంటి అంటే వాట్ టు డూ. వాట్ టు డూ అంటే ఏమి చేయాలి. దాని కింద నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి అంటే వాట్ నాట్ టు డూ అంటే ఏమి చేయకూడదు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి అంటే ఫ్రమ్ వేర్ టు, ఎక్కడి నుంచి అని మనం అడుగుతున్నప్పుడు ఫ్రమ్ వేర్ టు అని చెప్పి అడుగుతాం. అలాగే నెక్స్ట్ ఫ్రమ్ వేర్ టు హియర్, ఎక్కడి నుంచి ఇక్కడికి అని అంటాం. ఫ్రమ్ వేర్ టు హియర్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి. సో మిగిలిన సెంటెన్సెస్ రేపు చూద్దామండి. డైలీ 15 సెంటెన్సెస్ అనుకున్నాము. సో కంప్లీట్ అయినాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. డైలీ వస్తూ ఉంటుంది ఈ వీడియో అనేది, చూస్తూ ఉండండి.